ఈ ఒక్క షిప్ డిసైడ్ చేస్తుంది వరల్డ్ వార్ 2 అవుతుందా కాదా అని. ఒక ఆయిల్ ట్యాంకర్ క్యూబాకి రష్యా నుంచి ఆయిల్ తీసుకొని పోతుంది. క్యూబా చుట్టుపక్కల ఆయిల్ ల్యాండ్ కాకు రాకుండా యుఎస్ ఏరియా మొత్తం కంట్రోల్ చేస్తుంది. రష్యా హాంకాంగ్ నుంచి 2 ఆయిల్ ట్యాంకర్స్ క్యూబా సైడ్ వస్తున్నాయి. అమెరికా క్యూబాకి ఒక్క చుక్క కూడా ఆయిల్ పోనిస్తలేదు. క్యూబా మొత్తం చీకట్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ లేదు, పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అవుతలేదు, ఫుడ్ లేదు, ఫ్యాక్టరీస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అండ్ క్యూబాలో 85% ఎలక్ట్రిసిటీ ఆయిల్ తోటి తయారు చేస్తారు. ఈ కంట్రీ యూజ్ చేసే ఆయిల్ 50% వెనిజులా నుంచి వస్తుంది. ఈ వెనిజులా ఆయిల్ ట్యాంకర్స్ ని ట్రంప్ మొత్తం రాకుండా బ్లాక్ చేసిండు. ఇంకా ఆయిల్ ఇంకా ఫ్యూచర్ లో ఎక్స్పోర్ట్ కాదు అని చెప్పిండు. క్యూబాని టేక్ ఓవర్ చేసుకొని తనకు గౌరవంగా అనిపిస్తాడంట. అండ్ ఈ కంట్రీని టేక్ ఓవర్ చేసుకోవడానికి తను ఏమైనా చేస్తాడంట. అండ్ ఆ కంట్రీని కంట్రోల్ చేయడానికి నాకు ఇష్టం వచ్చింది చేయగలను అని ట్రంప్ అంటుండు. Taking Cuba in some form, yeah. Taking Cuba. I mean, whether I free it, take it, I think I can do anything I want with it. ఫ్యూయల్ క్రైసిస్ పెరిగిపోయింది, సర్జరీస్ ఆగిపోయినాయి, మెడిసిన్స్ లేవు, పేషెంట్స్ కి క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అయితే లేదు. ఇంత వరస్ట్ సిచ్యువేషన్ లో కూడా రష్యా వెనక్కి తగ్గకుండా నేను మీకు ఆయిల్ పంపిస్తా అని ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ ని పంపింది. రష్యా బ్లఫ్ చేస్తుంది. క్యూబా దాకా ఆయిల్ పంపడం వీళ్ళతో కాదు, ఎందుకంటే వీళ్ళు ఆయిల్ పంపితే డైరెక్ట్ యూఎస్ఏ తోటే గొడవ స్టార్ట్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. క్యూబా మొత్తం చీకట్లో ఉంది. రష్యా నుంచి హాంకాంగ్ నుంచి ఆయిల్ ట్యాంకర్స్ వస్తున్నాయి. అండ్ ఈ షిప్స్ డిసైడ్ చేసే వరల్డ్ వార్ 3 అవుతుందా కాదా అని.